Next question. How is O related to V? How is related to V? అనేది క్వశ్చన్. సో O ప్లస్ P ప్లస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. O ప్లస్ P అంటే O ఈజ్ ద సిస్టర్ ఆఫ్ B. O ఈజ్ ద సిస్టర్ ఆఫ్ B అంటే ఎవరు? P అనమాట. సిస్టర్ ఇప్పుడు ఫిమేల్స్కి అయితే మైనస్, మేల్స్కి అయితే పాజిటివ్ పెడతాము. నెక్స్ట్ హ్యాష్ అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ T. P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ T. నెక్స్ట్ T ఆర్ ద రైట్ ఇక్కడ ఉంది. T ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B. T ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B. G. నెక్స్ట్ G మైనస్ V మైనస్ ఇక్కడ ఉంది. G ఈజ్ ద వైఫ్ ఆఫ్ V. G ఈజ్ ద వైఫ్ ఆఫ్ V. G ఆల్రెడీ నెగిటివ్ అంటే V అనేది పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే నెగిటివ్ పాజిటివేగా పెళ్లి చేసుకునేది. ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు అడిగింది ఏంది? O రిలేటెడ్ టు V. Vకి O ఏమవుతాడు అని. సో V నేను, వైఫ్, వైఫ్స్ ఫాదరు, ఫాదర్స్ సిస్టర్. సో వైఫ్స్ ఫాదర్స్ సిస్టర్. ఇది వైఫ్స్ ఫాదర్స్ సిస్టర్ రైట్ ఆన్సర్. నేను నా వైఫ్ వాళ్ళ అన్న, వాళ్ళ అన్న నాకు నాన్న అవుతాడు. సో నా వైఫ్ ఫాదర్స్ సిస్టర్, వైఫ్స్ ఫాదర్స్ సిస్టర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ 84 సింపుల్. వాడు ఇచ్చిన కండిషన్స్ సాటిస్ఫై చేద్దాం. మైనస్ మీన్స్ ఇంటూ 6 divided by, where is the divided by? Divided by means plus 371 ఏంటిది? డివైడెడ్ బై ప్లస్ మీన్స్ మైనస్ 648 ఇంటూ మీన్స్ డివైడెడ్ బై ఎంత? 8. 8 ఒక అట్లా 8 ఎంబల్ 64 8 ఒక అట్లా. సో ఇప్పుడు డివిజన్ ఎలా చెప్తావంటే బాడ్ మాస్, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు. సో డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ పోతే 6 4 24, 6 48, 48 ఒక 2 ఎంత? 50. సో ఇప్పుడు 504 ప్లస్ 371 మైనస్ 81. సో ఇప్పుడు 371లో 81 పోవాలా. సో నేను ఇక్కడ 71 అనుకుంటా. సో ఇప్పుడు 71 371లో 71 తీసేయి, అప్పుడు 300 అవుద్ది. మైనస్ 10. సో ఇక్కడ ఏమవుద్ది? 290 అవుద్ది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 504 290 యాడ్ చేస్తే అయిపోద్ది. 4 9 794 is my answer. Next question. Vowel is coded as 5294. Next, love is coded as 8549. Love is coded as 8549. Then what is the code for E in the given code language? E కి కోడ్ ఏంటి అని అడిగాడు. అబ్జర్వ్ చేసినట్లయితే కామన్ లెటర్స్ తీసుకో. ఎల్ ఓ వి క్యాన్సిల్ అయితే ఇవి 2 మిగులుతాయి. సో 9 9 4 4 5 5 ఇక్కడ మిగిలింది ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఈ ఈజ్ ఈక్వల్ టు 8. వాడు అడిగింది ఏంటి? ఏనా ఈయన? ఈ అంటే ఎంత? 8. ఒకవేళ ఏ అడిగితే 2. సో ఇప్పుడు ఈ అడిగినాడు కాబట్టి 8 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇదంతా నీకు ఏం అవసరమైనది, ఇదంతా జస్ట్ టైం వేస్ట్ ఇదంతా. నెక్స్ట్ క్వశ్చన్ కి డైరెక్ట్ వెళ్ళిపో. హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఇమ్మీడియట్లీ ప్రెసిడెడ్ బై ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. సో సచ్ నంబర్స్ అంట ప్రెసిడెడ్ బై ఎ స్క్వేర్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఎ స్క్వేర్. ఇలా ఉండేది చెక్ చేయి. ఎక్కడుంది? 4 పర్ఫెక్ట్ స్క్వేర్, కానీ 6 పర్ఫెక్టా? నెంబరు ఓకే. 5 పర్ఫెక్టా? కాదు. 6 కాదు, 5 కాదు, 8 కాదు, 2 కాదు, 1 కాదు. ఎస్ 1 పర్ఫెక్ట్ స్క్వేరే, కానీ 2 పర్ఫెక్టా? కాదు. నెక్స్ట్
9 పర్ఫెక్టే, 4 పర్ఫెక్టే. ఈడొకటి చూడు 9, 8, 4. నెక్స్ట్ 8 పర్ఫెక్టా కాదు, 4 పర్ఫెక్టే. ఎస్ 4, 7, 4 ఇది కూడా పర్ఫెక్టే. 4, 7, 4 నంబరు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నంబరు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ 4 పర్ఫెక్టే, 2 పర్ఫెక్ట్ కాదుగా. నెక్స్ట్ 8 కాదు, 2 కాదు, 4. ఎస్ 4 పర్ఫెక్ట్, 1 పర్ఫెక్ట్. ఎస్ చూడు 4, 3, 1 పర్ఫెక్ట్ నంబరు పర్ఫెక్ట్. నెక్స్ట్ 3 పర్ఫెక్టా కాదు, 1 పర్ఫెక్టే. ఎస్ ఇది ఒకటి 1, 4, 1 1, 4, 1 ఇది కూడా పర్ఫెక్టే. కావాలంటే మీకు ఓకే ఇది చూసుకోండి. పర్ఫెక్ట్ నంబరు పర్ఫెక్ట్. ఇంకేమైనా ఉన్నాయా? 4 అయిపోయింది. 4 పర్ఫెక్టే, 1 పర్ఫెక్టే కానీ 2 కాదుగా. ఎస్ 1 పర్ఫెక్టే. 7 కాదుగా, 2 పర్ఫెక్ట్ కాదు, 7 కాదు, 2 కాదు, 6 కాదు. అంటే 4 ఉన్నాయి. ఈ 4 రైట్ ఆన్సర్. కావాలంటే మీకు ఇది 141 అని కాదా డౌట్ ఉండొచ్చు. ఒకసారి చూపిస్తాను రైట్ చేసి. ఇక్కడ చూడండి. చూడండి చూడండి 431 431 ఒకటి, 141 ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షుడ్ బి కమ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ సిరీస్ క్వశ్చన్ చూడు. బాగా చూసినట్లయితే 61, 85 హ్యూజ్ గ్యాప్ ఏం లేదు. 85కి 109కి హ్యూజ్ గ్యాప్ ఏం లేదు. సో గ్యాప్ అనేది అర్థమవుద్ది. 65లో నుంచి 85కి 61 నుంచి 85 గ్యాప్ ఎంత? 5లో 1 పోతే 4, 8లో 6 పోతే 2, 4 24 వచ్చింది. నెక్స్ట్ 9లో 5 పోతే 4, 10లో 8 పోతే 2. ఎస్ 24 గ్యాప్ వచ్చింది. ఇంకోటి చెక్ చేద్దాం. 3లో 9 ఇది 109గా. 3లో 9 11లో 9 పోతే 12లో 10 పోతే 2. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇంకా 24 గ్యాప్ వచ్చింది. 7లో 4, 15లో 12 పోతే 2. ఇంక ఇప్పుడు 24 యాడ్ చేయాలి. ఎంతకి? 157కి 24 యాడ్ చేయి. 50, 70, 77, 81, 181 ఈజ్ మై ఆన్సర్. చూడండి 181. నెక్స్ట్ క్వశ్చన్. బేస్డ్ ఆన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 లెటర్స్ అంటే అదే 4 సేమ్ ఉంటాయి. లైక్ in a certain way and some group which is a cluster does not belong to the group. సేమ్ 3 సేమ్ ఉంటాయి, ఒకటి మాత్రమే వేరుగా ఉంటుంది అన్నాడు. ఓ ఆపోజిట్ నుంచి ఓ లెటర్ ఏంది? 15, ఎస్ 19, ఎన్ 14. ఇది ఎలా చెప్తావు అంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. చూడు ఇప్పుడు ఇది బెస్ట్ మెథడ్. నీకు ఇంగ్లీష్ పేపర్ ఎడం కనబడితే దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ అంటే 5, ఎన్ అంటే 14, జి అంటే 7, ఎల్ అంటే 12, ఐ అంటే 9, ఎస్ అంటే 19, హెచ్ అంటే 8. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోద్ది. ఇది ప్లస్ ఆపోజిట్ లెటర్ బాగా నేర్చుకోవాలి. సరే ఇప్పుడు ఏంది? జి అంటే 7, కే అంటే 11, ఈ అంటే 5, ఎన్ 14, ఆర్ 18, 12, ఎల్ 12, పి 16, జే 10. ఇక్కడ చూడు గ్యాప్ ఎంత ఉంది? 4 ఉంది. ఈ 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 గ్యాప్ చూడు, ఇది ప్లస్ వచ్చింది, ఇది ప్లస్ ఏ, ఇది ప్లస్ ఏ, ఇది ప్లస్ ఏ. సో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. 19 మైనస్ 5 14 మైనస్ 5. ఇక్కడ మైనస్ 6. 18లో 12 మైనస్ 6. ఈ 3 కూడా -6 ఉన్నాయి. ఇది మాత్రమే -5 ఉంది. సో ఇది ఈజ్ ద డిఫరెంట్. అంటే ఏది ఫస్ట్? ఇది ఓఎస్ఎన్ ఈజ్ ద డిఫరెంట్. అర్థమైంది. నెక్స్ట్ డైరెక్షన్ క్వశ్చన్ చూడండి. అలెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ పి, పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేశాడంట. పాయింట్ ఏ అనుకుందాం. సరే పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేశాడంటే 8 కిలోమీటర్స్ టు ఈస్ట్. ఇది గుర్తు పెట్టుకోండి. రైట్ ఉంటే ఈస్ట్, లెఫ్ట్ వెస్ట్, పైకి నార్త్, కిందికి సౌత్. ఇంక ఇది ఇక్కడ నార్త్ ఉంది, నార్త్ ఈస్ట్. ఇది సౌత్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్.
సౌత్ వెస్ట్ ద డైరెక్షన్స్. రైట్ సైడ్ ఉంటే ఈస్ట్, లెఫ్ట్ సైడ్ ఉంటే వెస్ట్, పైకి ఉంటే నార్త్, కిందికి ఉంటే సౌత్. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేశాడంట, 2 ఈస్ట్ సైడ్ 8 వేయినాడంట. ఈస్ట్ సైడ్ 8 వేయినాడు. నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ ఆన్ అండ్ డ్రైవ్ 6. లెఫ్ట్ తీసుకున్నాడు, ఇక్కడ ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ ఫేస్ చేస్తున్నాడు అంటే ఇది లెఫ్ట్ అవుద్ది, ఇది రైట్ అవుద్ది. లెఫ్ట్ అయినాడు, 6 నడిచాడు, డ్రైవ్ చేసినాడు. టర్న్స్ లెఫ్ట్, డ్రైవ్ 17. అగైన్ ఇక్కడ ఇక్కడ ఫేస్ చేశాడు, ఇక్కడ లెఫ్ట్ అవుద్ది, ఇక్కడ రైట్ అవుద్ది. సో నార్త్ సైడ్ ఫేస్ చేస్తే నీకు లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. లెఫ్ట్ వెళ్ళాడు, 17 అంట. టోటల్ 17. 17 అంటే ఇక్కడ దాకా పోతే 8 అవుద్ది. టోటల్ 17. 17లో 8 పోతే 9. ఇలా ఇలా ఇక్కడ ఇప్పుడే డివైడ్ చేసుకుంటే ఈజీ అవుద్ది. నెక్స్ట్ దెన్ హీ టేక్ లెఫ్ట్. ఇక్కడ ఫేస్ చేస్తున్నాడు, ఇక్కడ 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 ఫేస్ చేస్తున్నాడు అంటే ఇది ఇది రైట్ అవుద్ది, ఇది లెఫ్ట్ అవుద్ది. ఇది రైట్, ఇది లెఫ్ట్. వాడు అడిగింది ఏంటి? దెన్ హీ టేక్స్ లెఫ్ట్ ఆన్ అండ్ డ్రైవ్స్ 13. సో లెఫ్ట్ అంటే ఇది అవుద్దిగా 13. ఆల్రెడీ వీటికి వస్తే ఎగ్జాక్ట్ గా 6 అవుద్ది. ఇక్కడ వచ్చేలకే 13, టోటల్ 13 ఉండాలి. 13లో 6 అవుతే 7, ఇది 7 అవుద్ది. నెక్స్ట్ పాయింట్ పి, సరే, 13 కిలోమీటర్స్ అండ్ హీ టేక్స్ లెఫ్ట్ ఆన్ అండ్ డ్రైవ్స్ 9. నీకు ఆపోజిట్ ఉన్నాడంటే నీకు రైట్ అయితే వాడికి లెఫ్ట్ అవుద్ది, వాడికి నీకు లెఫ్ట్ అయితే వాడికి రైట్ అవుద్ది. సో వాడికి ఇప్పుడు నీకు ఏమంటున్నాడు? లెఫ్ట్ ఆర్మ్ తీసుకున్నాడు అంటాడు, అంటే నీకు రైట్ కావాలా. రైట్ సైడ్ పోయి 9 కిలోమీటర్ నడిచాడు. చూడండి, డ్రైవ్స్ 9 కిలోమీటర్, స్టాప్ అట్ పాయింట్ పి. ఇక్కడ ఇది పాయింట్ పి అనుకుంటున్నాడు. టోటల్ ఎంత? 9 నడిచాడు. ఇది ఎగ్జాక్ట్ ఇదే ఇచ్చినాడు చూడండి. అందుకే నేను డివైడ్ చేసుకోండి అని చెప్పాను. ఇది లేదు 17 వేస్తే మళ్ళీ ఇక్కడ 8 పోవాలి, ఏం చేయాలి, మళ్ళీ ఎండింగ్లో చేయాలి. చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడ పీక్ చేరినాడు. నెక్స్ట్ హౌ ఫార్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అండ్ టువర్డ్స్ ద విచ్ డైరెక్షన్ టు రీచ్ పాయింట్ బి. పాయింట్ ఏకి రీచ్ అవ్వాలి. ఇక్కడ ఉన్నాడు, పాయింట్ ఏకి రీచ్ అవ్వాలంటే పైకి పోవాలి. పైకి అంటే ఏంటి? నార్త్. ఇక్కడ తెలిసిపోయా, నార్త్ ఆప్షన్ లో ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సౌత్ కాదు, సౌత్ కాదు. నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్లు? ఎగ్జాక్ట్ గా ఇక్కడ 9 క్యాన్సిల్, ఇక్కడ 9 క్యాన్సిల్, ఇక్కడ 6 క్యాన్సిల్, ఇక్కడ 6 క్యాన్సిల్. సో సింపుల్. ఈ డిఫరెన్స్ ఎంత ఉందో అదే ఇక్కడ ఉండాలి కదా. సో ఈ డిఫరెన్సే కదా పోవాల్సింది. సో 7 కిలోమీటర్స్ నార్త్ సైడ్ వెళ్తే వాడు రీచ్ అవుతాడు. 7 కిలోమీటర్స్ నార్త్, రైట్. అర్థమైందా? నెక్స్ట్ సిరీస్ క్వశ్చన్ మళ్ళీ వచ్చింది సేమ్. సో చూడండి, నంబర్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. 91, 89, జస్ట్ 2 గ్యాప్ ఉంది అంతే. అంటే గ్యాప్ అని అర్థం. -2 వచ్చింది. నెక్స్ట్ 89 నుంచి 85కి వెళ్తే -4 జరిగింది. నెక్స్ట్ 85 నుంచి 79 వచ్చేలాగా -6 జరిగింది. 79 నుంచి 71 వచ్చేలాగా 9లో 1 పోతే ఎంత? -8 జరిగింది. సో 2, 4, 6, 8. నెక్స్ట్ ఏం రావాలి? నెక్స్ట్ ఈవెన్ నెంబర్ రావాలంటే -10 రావాలి. ఎందులో నుంచి? 971లో నుంచి -10 తీసేస్తే 961 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎట్లుంది? ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ సేమ్ ఇందాక వచ్చిన క్వశ్చనే, ప్లస్ మైనస్ చేంజ్ చేస్తాడంతే. వాడు ఇచ్చిన దాన్ని సాటిస్ఫై చేయాలి మనం అంతే. చూడండి, 173 మైనస్ మైనస్ మీన్స్ ఇక్కడ చూడండి, మైనస్ మీన్స్ ఇంటూ 3. నెక్స్ట్ డివైడెడ్ బై ఇచ్చాడు. డివైడెడ్ బై మీన్స్ ప్లస్ 282 ప్లస్. నెక్స్ట్ ప్లస్ మీన్స్ మైనస్ 164. నెక్స్ట్ ఇంటూ మీన్స్ డివైడెడ్ బై 4. సేమ్ కండిషన్స్ ఇంతకుముందు ఇచ్చినట్టు. నల్ల ఒక అట్లా, నల్ల 16, నల్ల ఒక అట్లా. సో ఇప్పుడు చూడండి, ఎందుకు డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్ రావాలి. 3 3 9, 17 3 51, 519 ప్లస్ 282 మైనస్ 41. 82లో నుంచి 41 పోతే 41. సో 241 ప్లస్ 519. ఈ రెండు వచ్చాయి. కొంత టఫ్ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఒకటి ఎక్కువ ఉంది, ఇక్కడ ఒకటి తక్కువ ఉంది కాబట్టి రౌండ్ ఫిగర్ చేస్తే 520 ప్లస్ 240 అవుద్ది. ఇప్పుడు చూడండి, 20, 40, 60, 50, 20 ఎంత? 70. 760 is my answer.
5 + 2 6 కదా! సో, ఆ విధంగా 760 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి యువై. యువై 12 ఈస్ రిలేటెడ్ టు వైకే -2. వై 12 రిలేటెడ్ టు వైకే -2 in a certain way. In the same way, L9 L9 రిలేటెడ్ టు SN-5 అంట. ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. యు అంటే 21, ఇక్కడ 25 ఎంతయింది? +4 వచ్చింది. నెక్స్ట్ ఐ అంటే 9, ఇదేంటి 11 +2 వచ్చింది. ఇక్కడ 12 ఉంది, -2 వచ్చింది. అంటే గ్యాప్ ఎంతుంది? -14 ఉంది. -14 ఉంది. ఇక్కడ చూడండి ఓ ఎంత 15, ఇదెంత 19, అంటే +4 ఉంది. 12, 14, +2 ఉంది. 9, -5, 9, -5 ఎంత? -14 గ్యాప్ ఉండాలి. చూద్దాం. -14లో 9 పోతే ఎంత? 5 రైట్ సాటిస్ఫైడ్. సో, ఇక్కడ -14. ఇప్పుడు కూడా అలానే ఉండాలి. వాడిచ్చిందేంది? PQ15 రిలేటెడ్ టు అన్నాడు. PQ15 ఇది ఏమవుద్ది అని అడిగాడు. చూడండి P అంటే 16, Q అంటే 17, ఇక్కడ +4 రావాలి. +4 అంటే ఎంత? 20, +2 రావాలి అంటే 19, -14 రావాలి అంటే 1. చూడండి ఇదొచ్చింది. 20 అంటే ఎంత? T. 9 అంటే 19 అంటే ఎంత? S. నంబరే. TS1 is the right answer. Next question. How many such symbols are there, each of which is immediately preceded by a number and which is immediately followed by another symbol అన్నాడు. సచ్ సింబల్స్ చూడండి, సచ్ సింబల్స్ అంటే ఇది మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ప్రెసిడెడ్ బై ఎ నంబర్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ సింబల్. ఇది గుర్తుపెట్టుకోండి. రావాలి. సో నంబర్ టార్గెట్ పెట్టండి. నంబర్ సింబల్ లేదు. నెంబర్ సింబల్ లేదు. నంబర్ సింబల్ లేదు. నంబర్స్ నంబర్ సింబల్ ఎస్. ఇక్కడ ఒకటి చూడండి. నంబర్ సింబల్ నెక్స్ట్ నెంబర్ సింబల్స్ నో. నంబర్ సింబల్ ఎస్. ఇక్కడ ఒకటి చూడండి. సో 2 వచ్చినాయి మనకి. 2 ఆన్సర్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ ఫాలోయింగ్ ట్రయాడ్స్ ఇఫ్ ఈచ్ గ్రూప్ లెటర్స్ సబ్సిక్వెంట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ 2 ఏ విధంగా ఫాలో అవుతాయి, కింద కూడా అదే కాబట్టి ఫాలో కావాలి. చూడండి ఈడేం చేసినాడు? జస్ట్ లెటర్ యొక్క ప్లేస్లు మార్చాడు. చూడండి అబ్జర్వ్ చేయండి. అవే లెటర్స్ ఉన్నాయి బట్ ప్లేస్లు మారినాయి. సో అదే విధంగానే చూడండి కిడ్స్ ఉంది. ఇక్కడ కిడ్స్ ఇలా ప్లేస్లు మారినాడు అంతే. సో ఇప్పుడు మనం లాస్ట్ చెక్ చేద్దాము. ఫస్ట్ ఆల్మోస్ట్ సేమే ఇచ్చింటాడు కాబట్టి ఇది ట్రిక్ అనమాట. లాస్ట్లో చెక్ చేయండి. ఇప్పుడు చూడు సి ఫస్ట్ ఉంది, ఎండుకు పోయింది. వై ఫస్ట్ ఉండాలి, ఎండుకు పోయింది. ఓకే. ఆర్ సెకండ్ ఉంది, ఫస్ట్కి వచ్చింది. ఏ ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది, ఫస్ట్కి రావాలి. కానీ వి ఫస్ట్ ఉంది, ఏ ఫస్ట్ రావాలి. రాంగ్. నెక్స్ట్ చూడండి సి ఫస్ట్ ఉంది, ఎండుకు పోయింది. ఓ ఫస్ట్ ఉంది, ఎండుకు పోయింది. ఓకే. ఆర్ ఫస్ట్ ఉంది, సరే ఆర్ సెకండ్ ఉంది, ఇక్కడ ఫస్ట్కి వచ్చింది. సెకండ్ ఫస్ట్కి ఈ రావాలి ఉంది, ఇది కూడా రాంగే. నెక్స్ట్ ఇచ్చాడు ఏ ఫస్ట్ ఉంది, లాస్ట్కి వెళ్ళాలి. ఏ లాస్ట్కి వెళ్ళాలి కానీ వెళ్ళలేదు, అంటే ఇది రాంగ్. ఇది 3 రాంగ్ అంటే ఇదే కదా రైట్ ఆన్సర్. వెళ్ళండి ఒకసారి బాగా చెక్ చేసుకోండి. ప్లేస్లు మారినాయి అంతే, ఇది ఏమీ లేదు. ప్లేస్లు సేమ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి నీట్ చెక్ ప్లేసెస్ అంతే. ప్లేసెస్ చెక్ చేస్తే ఈజీగా దొరుకుతాడు. నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హౌ సిప్ ఈజ్ హెడ్ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ వన్. హెడ్ వుడ్ రోబోట్ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ వన్. హౌ ఈజ్ హెడ్ కోడెడ్ యాజ్ గివెన్ లాంగ్వేజ్. నీకు రెండిట్లో కామన్ ఉండేది ఏంటి? హౌస్ ఈజ్ సిప్ హెడ్ వుడ్ రోబోట్. కామన్ ఉండేది ఏంటి? ఇది కాదు. హౌస్ సిప్ కూడా కాదు, హెడ్ కామన్ గా ఉండేది. హెడ్ కామన్ గా ఉంది కాబట్టి ఈ రెండిట్లో కామన్ గా ఉండే లెటర్ తీసుకో. పీజెడ్ బియ్యం ఈవై. పీజెడ్ ఉందా? లేదు. బియ్యం ఉందా? ఎస్ బియ్యం ఉంది. ఈవై లేదు. సో ఓన్లీ బియ్యం ఒకటే కామన్ ఉంది, అదే హెడ్.
అదే హెడ్ వాడు అడిగింది కూడా హౌ ఈజ్ హెడ్ కోడెడ్ యాజ్ ఇది అడిగాడు కాబట్టి బిఎం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రయాడ్స్. ఇది చూడండి, ఇలాంటి ఇచ్చినప్పుడు డైరెక్ట్ దీనికి వెళ్ళిపోండి, ఇదంతా చదవద్దండి, ఇదంతా చదివితే టైం వేస్ట్. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. 14 3 42, 12 5 60, అంటే లాస్ట్ 2 లెటర్స్ ని మల్టిప్లై చేస్తే మిడిల్ నంబర్ ప్రోడక్ట్ రావాలి. 15 4 60 ఇచ్చిందే, 45 ఉంది రాంగ్. 11 6 66, 85 ఉంది రాంగ్. 16 6 32, 42 ఉంది రాంగ్. 17 3 39. ఇప్పుడు చెక్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ 3 రాంగ్ అయినా అది రైట్ ఆన్సర్. క్వశ్చన్ చూడు, ఇలాంటివి ఇచ్చినప్పుడు నేను చెప్పాను ఇదంతా అవసరం లేదు, డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. హౌ మెనీ సచ్ ఆడ్ డిజిట్స్ ఆర్ దేర్, ఈచ్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ బై ఆడ్ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ డిజిట్. సో 3 ఆడే ఉండాలి. సచ్ ఆడ్ అంటేనే ఇది మధ్యలోకి వేయాలి. నెక్స్ట్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ బై ఆడ్, ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్, 3 ఆడే ఉండాలి. ఆడ్ నెంబర్స్ ఉన్నాయా? 6 ఈవెన్ కాదు, ఆడ్ ఈవెన్ కాదు, కాదు. ఆడ్ ఓకే, ఈవెన్ ఉంది కాదు. ఆడ్ ఓకే ఈవెన్ రాంగ్. నెక్స్ట్ ఇది కూడా కాదు, ఆడ్ ఓకే ఈవెన్ కాదు. ఈవెన్ ఆడు ఆడు లేదు. ఈవెన్ ఆడు ఓకే బట్ ఆడ్ లేదు. సో ఏబీ లేవు, మనకి 0 వచ్చినాయి. సో నన్ను అనే ఆన్సర్. నన్ను కానీ, నన్ ఆఫ్ ది అబౌవ్ కానీ ఏదైనా ఉన్నాయి. ఓకే నన్ను ఉందిగా, నన్ను ఆన్సర్. 0 కొన్నిసార్లు 0 కూడా ఇస్తాడు, అప్పుడు 0 ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ 66 క్వశ్చన్. షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్, సేమ్ అంతే. బేస్డ్ ఏం లేదు, మనం ఫస్ట్ లెటర్ టార్గెట్ పెడదాం. ఫస్ట్ లెటర్ ఆర్ అంటే ఎంత? 18, క్యూ 17, పి 16, ఓ 15. అంటే ఒకటి మైనస్ చేసుకుంటూ వచ్చినాడు. ఓ -1 అంటే 15 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు 14. 14 అంటే ఎన్తో స్టార్ట్ అవ్వాలి. ఈ కాదు ఈ రెండిట్లోనే రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ లెటర్కి వెళ్దాం. జే అంటే 10, 10 - 1 9, ఎస్. 9 - 1 హెచ్, 8 హెచ్ రైట్. హెచ్ అంటే 8, 8 - 1 జీ, ఎస్. జీ -1 అంటే ఎంత? ఎఫ్ రావాలి. ఎఫ్తో రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్. ఇది మీకు ఒక షార్ట్ వీడియో పెట్టాలి, లేకపోతే మీకు అర్థం కాదు. సో ఇది ఒక సిలాలిజం అనమాట, ఈజీనే బట్ బేసిక్ తెలుసాలి. బేసిక్ తెలియదు అనిపించు, మీకు ఆల్రెడీ తెలిసింటే ఈజీ అనిపిస్తుంది. సమ్ హ్యాట్స్ ఆర్ క్యాప్స్. సమ్ హ్యాట్స్ ఆర్ క్యాప్స్. నో క్యాప్ ఈజ్ వెస్ట్. నో క్యాప్ ఈజ్ వెస్ట్. ఇది బొమ్మ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి కన్క్లూజన్స్. సమ్ హ్యాట్స్ ఆర్ వెస్ట్. హ్యాట్స్ కి వెస్ట్ కి ఏమన్నా సంబంధం ఉందా? కాన్సే చెప్పలేం. రాంగ్ అని చెప్పలేం, రైట్ అని చెప్పలేం. నెక్స్ట్ సమ్ క్యాప్స్ ఆర్ హ్యాట్స్. సమ్ క్యాప్స్ ఆర్ హ్యాట్స్ అంతే కదా. సమ్ హ్యాట్స్ అయినప్పుడు, సమ్ హ్యాట్స్ కప్స్ అయినప్పుడు సమ్ క్యాప్స్ కూడా హ్యాట్స్ అవుతుంది, రైట్. సో 2 కాన్సే వస్తే వి నీడ్ టు చెక్, బట్ ఒకటి మాత్రమే కాన్సే వచ్చింది కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిట్టింగ్ అరేంజ్మెంట్. 7 పీపుల్స్ ABCDFG ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ నార్త్. ఫేసింగ్ నార్త్ అంటే సింపుల్, పైకి ఫేస్ చేస్తున్నారు అంటే నీకు లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. సో ఎంజిన్ వాడాల్సిన పని. 7 మంది. ఓన్లీ 5 పీపుల్ సిట్ రైట్ ఆఫ్ ఏ. రైట్ ఆఫ్ ఏకి ఓన్లీ 5 పీపుల్స్ మాత్రమే కూర్చున్నారు. 1 2 3 4 5 అంటే ఇక్కడ ఏ రావాల్సిందే. ఓన్లీ 5 పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. అంటే 1 2 3 4 5 6 ఇక్కడ రావాల్సింది ఎవరు? బి. కావాలంటే 1 2 3 4 5 ఈ లెఫ్ట్ లో 5 మంది కూర్చున్నారు, ఏ రైట్ లో 5 మంది కూర్చున్నారు. ఎఫ్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ జి అండ్ ఏ. జి అండ్ ఏ ఇలా అయినా రావచ్చు, లేదా ఈఎఫ్ జి ఇలా అయినా రావచ్చు. నెక్స్ట్ సి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఇక్కడ పెట్టుకుంటే సెకండ్ లెఫ్ట్ లో వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే జీ వస్తాడు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఈ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ సి. చిరు సి సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈకి సెకండ్ లెఫ్ట్ లో సి ఉన్నాడు.
సో ఇక్కడ 3 కంబైన్డ్ వచ్చేది ఎక్కడున్న 3 ప్లేస్‌లు ఖాళీ ఉండాలి ఎగ్జాక్ట్. అంటే ఇక్కడే. ఈ, ఎఫ్, జి. ఈకి సెకండ్ లెఫ్ట్‌లో ఎవరు రావాలి? సి రావాలి. అంటే మిగిలింది ఎవడు? ఏ, బి, సి, డి మిగిలింది. సో డి ఇక్కడే ఇంక. హౌ మెనీ పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ జి. జి కంట లెఫ్ట్‌లో ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4 మంది ఉన్నారు. అంతే. సిట్టింగ్ అరేంజ్‌మెంట్ క్వెషన్ అది. నెక్స్ట్ క్వెషన్. బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ లైక్ ఓకే. సేమ్ 4లో 3 సేమ్ ఉంటాయి. ఒకటి రాంగ్ ఉంటది అన్నాడు. సో యు అంటే ఎంత? 21. 21 టీ అంటే 20, 18 9, 8, 6 26, 26 ఈడ తెలిసిపోయాయి. సేమ్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడేమో -1 ఉంది. -1 ఉంది. -1 ఉంది. ఇక్కడ కూడా చూడు 14, 13 అంటే -1 కానీ ఇక్కడ మాత్రమే సేమ్ ఉంది. కాబట్టి ఇది రాంగ్. ఎందుకంటే అదొకటి డిఫరెంట్‌గా ఉంది కదా! అలా అన్నమాట. నెక్స్ట్ క్వెషన్. మధురు ర్యాంక్ 58థ్ ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి 58 ఉంది. సేమ్ ప్లేసే అండ్ 6థ్ ఫ్రమ్ ద బాటమ్. సేమ్ ప్లేసే 6థ్ ఫ్రమ్ ద బాటమ్. అంటే సేమ్ ప్లేసే ఉంది. చూడు నేను ముగ్గురున్నాం అనుకో టోటల్. ఎలా నిలబడదాం? 1, 2, 3. నేను టాప్ నుంచి ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నానంటే, ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నా అంటే కింద నుంచి ఎన్నో పొజిషన్‌లో ఉన్నట్టు? మూడో పొజిషన్‌లో ఉన్నట్టు. సో నాకు టోటల్ నంబర్స్ రావాలి అనంటే 3 + 1 ఎంత? 4. కానీ ఉండేది ముగ్గురమే కదా! సో -1 చేస్తే 3. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? సేమ్ పొజిషన్ ఇచ్చినప్పుడు ఆ 2 యాడ్ చేసి -1 చేస్తే సరిపోద్ది. సో 6లో 1 పోతే 5. 5, 58 ఎంత? 63. నెక్స్ట్ క్వెషన్ అమ్మా. సేమ్ అంతే. అదే ప్లస్‌లు పెట్టాడు. బట్ ఇక్కడ ఏలు సింబల్స్ ఇచ్చాడు. 15 ఏ స్టాండ్స్ ఫర్ ఏంది? డివైడెడ్ బై. డివైడెడ్ బై ఎంత? 3. బి ఇచ్చాడు. బి స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్ ఇంటూ 10. సి ఇచ్చాడు. సి స్టాండ్స్ ఫర్ ఏంది? ప్లస్ 8. డి స్టాండ్స్ ఫర్ -12. మనం ఏం చేయాలి? ఫస్ట్ డివిజన్ చేయాలి. 3 ఒకట్ల 3 ఐదుల. తర్వాత మల్టిప్లై చేయాలి. 5 పదవలు 50 ప్లస్ 8 -12. -12లో నుంచి 8 పోతే -4. 50 -4. 50 -4 అంటే ఎంత? 46. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. క్వెషన్ సేమ్ మళ్ళా సిట్టింగ్ అరేంజ్‌మెంటే. 7 పీపుల్ సిట్టింగ్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ ఫేసింగ్ నార్త్. మళ్ళా సేమ్ ఫేసింగ్ నార్తే ఇచ్చాడు. అంటే నీకు లెఫ్ట్ అయితే లెఫ్టే, రైట్ అయితే రైటే. లేదు. ఏం వాడిచ్చిన కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓన్లీ 2 పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ సి అన్నాడు. సి పక్కన సి రైట్‌లో ఓన్లీ 2 అన్నాడు. అంటే ఇక్కడ సి రావాల్సింది. ఎందుకంటే ఓన్లీ 2 కదా! నెక్స్ట్ ఓన్లీ 2 ఓకే. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ సి అండ్ బి. ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. అంటే ఇద్దరు మాత్రమే అంటే ఇక్కడ బి రావాలి. ఇక్కడ ఛాన్స్ లేదు. సో కంపల్సరీగా ఇక్కడే బి రావాలి. ఎందుకంటే ఇద్దరు కూర్చున్నారు కాబట్టి. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ కే. డి అండ్ కే మధ్యలో డి, కే మధ్యలో ఇద్దరు కూర్చున్నారు. లేదా ఇట్లైనా రావచ్చు. అలాగైనా రావచ్చు. నెక్స్ట్ డి అండ్ కే అయిపోయిందా? ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ సి అండ్ డి అన్నాడు. సి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు. ముగ్గురు రావాలంటే కంపల్సరీగా ఇక్కడే రావాలి. సి అండ్ డిలో ముగ్గురు రావాలి. అంటే డి ఎక్స్‌ట్రీమ్ ఎండ్ ఉండాలి. అంటే ఇది వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఇదే. అంటే ఇద్దరు తర్వాత కే రావాలి. ఇద్దరు తర్వాత కే రావాలి. నెక్స్ట్ సిట్ బిట్వీన్ సి అండ్ డి. జే సిట్స్ ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ ఐ అంట. అంటే సేమ్ ప్లేస్‌లో ఉండాలి. ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ జే సిట్స్ ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ ఐ. ఐకి రైట్‌లో జే ఉండాలి. ఇలా ఇమ్మీడియేట్‌లో ఉండేది ఈడుందా? ఈడే ఉండేది. ఐ అండ్ జే. ఇంకా మిగిలింది ఎవడు? బి, బి, సి, డి, ఈ, ఈ రాలే కాబట్టి బి, సి, డి, ఐ, జే, కే. ఐ ఇచ్చాడు, జే ఇచ్చాడు, కే ఇచ్చాడు. ఇంకెవడు మిగిలింది? ఎల్లే. ఎల్ గాడే ఈడే. సో అడిగింది ఏంటి? హౌ మెనీ పీపుల్ సిట్స్ ద రైట్ ఆఫ్ ఎల్ అన్నాడు.
ఎల్కి రైట్‌లో ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4 ఉన్నారబ్బా! నలుగురు రైట్. నెక్స్ట్ మళ్ళా డైరెక్షన్ క్వెషన్. ఒకటి ఇది. అజయ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ డ్రైవ్స్ 16 కిలోమీటర్స్ వెస్ట్. వెస్ట్ అంటే ఏమన్నా నేను లెఫ్ట్ సైడ్ ఎళ్ళండి అన్నా. పాయింట్ ఏ నుంచి లెఫ్ట్ సైడ్ అంట 16 కిలోమీటర్స్ ఎళ్ళాడు. 16 కిలోమీటర్స్ వెస్ట్. వెస్ట్ అంటే లెఫ్ట్ సైడే గదా! హి దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్. రైట్ టర్న్ అంటే ఇక్కడ ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ ఫేస్ చేస్తున్నాడంటే ఇది రైట్ అవుద్ది. ఇది లెఫ్ట్ అవుద్ది. వాడు అడిగింది రైట్ టర్న్ తీసుకున్నాడు అండ్ డ్రైవ్స్ 8. రైట్ తీసుకొని 8 ఎళ్ళాడంట. నెక్స్ట్ దెన్ టర్న్స్ లెఫ్ట్ డ్రైవ్ 7. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. ఇక్కడ ఫేస్ చేస్తున్నాడంటే నీకు రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. లెఫ్ట్ వచ్చేసి 7 తీసుకున్నాడంట. హి దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 8. మళ్ళా లెఫ్ట్ ఇక్కడ ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ ఫేస్ చేస్తున్నాడంటే ఇది రైట్ అవుద్ది, ఇది లెఫ్ట్ అవుద్ది. సో లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, 8 నడిచాడు. 8 కిలోమీటర్స్. హి టేక్స్ ఫైనల్ రైట్ టర్న్. నీకు ఆపోజిట్‌లో ఫేస్ చేస్తున్నాడు. నీకు ఆపోజిట్‌లో ఫేస్ చేస్తున్నాడు అనంటే నీకు రైట్ అయితే వాడికి లెఫ్ట్ అవుద్ది, వాడికి లెఫ్ట్ అయితే నీకు రైట్ అవుద్ది. సో హి టేక్స్ రైట్ టర్న్ అంటే నీకు లెఫ్ట్ అవ్వాలి. డ్రైవ్స్ 2 కిలోమీటర్స్ అంట. 2 అంట. అండ్ స్టాప్స్ అట్ పాయింట్ పి. ఇది పాయింట్ పి అంట. షార్టెస్ట్ డిస్టెన్స్ టువర్డ్స్ ద డైరెక్షన్ షుడ్ హి డ్రైవ్ టు రీచ్ పాయింట్ ఏ. పాయింట్ ఏకి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ అంటే ఏంటి? ఈస్ట్ అని చెప్పి. ఈస్ట్ సైడ్ వెళ్ళాలి. ఈస్ట్ ఎక్కడ ఉంది? నార్త్ కాదు, వెస్ట్ కాదు, ఈస్ట్. రెండిట్లో ఆన్సర్. నెక్స్ట్ చూడు, ఆల్రెడీ 80 80 ప్యారలల్ అయిపోతే ఇక్కడ 7 రావాలి. సో చూడండి 2 + 7 ఎంత? 9. 9 + 16 ఎంత? 25. 25 ఈస్ట్ వెళ్ళాలి. 25 ఈస్ట్ 16 కాదు, 25 ఈస్ట్. మళ్ళీ ర్యాంకింగ్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ అమ్మా. Radhika ranked 21st from the top. First from the top and 7th from the bottom. Same place under 7th. ఇందాకనే చెప్పా సేమ్ ప్లేస్ ఇచ్చేయం చేయాలి. అండ్ వాడు అడిగింది హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్. క్లాస్లో ఉండే టోటల్ స్ట్రెంత్ అంటే నీకు 21 + 7 -1 కొట్టాయి. 7 ఒకటి పోతే ఎంత? 6. 21 ఒక 6 ఎంత? 27. అంతే. టోటల్ స్ట్రెంత్ ఎంత అంటే 27. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అన్నాడు. సో నేను ఫస్ట్ లెటర్ టార్గెట్ పెడతా. చూడండి ఫస్ట్ లెటర్ అన్ని ఎల్లే ఉన్నాయి. మీకు ఆప్షన్స్ బట్టి స్మార్ట్గా మూవ్ అవ్వండి. ఎల్ ఉన్నాయి, ఎఫ్ ఉంది సెకండ్ లెటర్. అంటే థర్డ్ లెటర్ పట్టుకుంటే మనకి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో థర్డ్ లెటర్ 5, 6 అంటే థర్డ్ లెటర్ 5, ఎఫ్, ఈ, ఎఫ్, జి, హెచ్. నెక్స్ట్ ఏం రావాలా? ఐ రావాలి. థర్డ్ లెటర్లో ఐ ఉండాలి. ఇది ఛాన్స్ ఉంది, ఇది కాదు, జే ఉంది. ఇది ఛాన్స్ ఉంది, ఇది జే ఉంది. ఇది కూడా రాంగే. ఈ రెండిట్లో ఉంది. ఇప్పుడు నంబర్ చూడండి 22, 29 ఎంత గ్యాప్? 9లో 2 పోతే 7 గ్యాప్. నెక్స్ట్ 29, 36 అగైన్ 7 గ్యాప్. సో 36, 43 అగైన్ 7 గ్యాప్. అంటే 43 + 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 50. 50 ఉండాలి. 50 ఇదేగా ఉండేది. ఇది 51గా కాబట్టి ఇది రాంగ్. సో 50 ఇదే కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిరీస్ క్వశ్చన్ చూడండి. వాట్ షుడ్ కమ్ ప్లేస్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? సింపుల్. 16, 10 అంటే -6 అయిందిగా. గ్యాపే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. -6, 10, 12 +2 అగైన్ -6 అగైన్ +2. సో ఆడు చూడండి -6 +2 -6 +2 నెక్స్ట్ ఏం రావాలి? -6 రావాలి. దేంట్లో నుంచి? 608లో నుంచి -6 అంటే 602 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూసుకోండి. ఎన్నిలో నుంచి అరవది రెండేగా. సో 602నే కదా రైట్ ఆన్సర్. అంతే. నెక్స్ట్ 77 క్వశ్చన్ చూడండి. సిట్టింగ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్. ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి బాక్స్. సిట్టింగ్ అనేది అది కూడా అన్ని ఫేసింగ్ నార్తే. సరే ఇక్కడ చూడండి ఫేసింగ్ నార్త్. ఎంతమంది? 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఒకసారి వాడు ఇస్తాడు, అయినప్పుడు నువ్వు ఎంచుకోవాల్సిందే.
ఓన్లీ 2 పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అన్నాడు. అంటే పి కంపల్సరీగా ఇక్కడే రావాలి. ఎందుకంటే లెఫ్ట్ ఇద్దరే ఉన్నారు. ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ పి అండ్ డబ్ల్యూ. ఇక్కడ ముగ్గురు ఛాన్స్ లేదు. 1, 2, 3 డబ్ల్యూ కంపల్సరీ ఇక్కడే రావాలి. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఎక్స్. 1 పర్సన్ డబ్ల్యూ అండ్ ఎక్స్. సో ఎక్స్ ఇక్కడ రావాలి. ఆర్ సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఓ. ఆర్ సిట్స్ అనేవాడు ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఓ. రైట్ లో ఆర్ రావాలి. ఎక్కడుంది ఇలా? ఇక్కడ ఒకటే ఉండేది. ఇలా రావాల్సిందే. నెక్స్ట్ వై ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఇక్కడ వై రాడు అంట. రిమైనింగ్ ప్లేస్ ఇదేగా, ఇక్కడ వై రావాలి. ఇంకా మిగిలిన ప్లేస్ ఎవరిది చూడండి. ఓ వచ్చాడు, పి వచ్చాడా, పి వచ్చాడు, క్యూ వచ్చాడా, క్యూ రాలేదు. అంటే క్యూ గాడే ఇక్కడ. వాడు అడిగింది హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ద సిట్ టు ద రైట్ ఆఫ్ క్యూ అన్నాడు. క్యూకి రైట్ లో ఉండేది ఎంతమంది? ఓన్లీ 1 అన్నాడు. ఓన్లీ 1. ఇందాక వచ్చిన క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ వచ్చింది. 3 వచ్చే సిట్టింగ్ అరేంజ్మెంట్ అది కూడా అన్ని లైన్ ఆర్ఆర్ related to UQ minus 14 in the same way. ఇందాకనే ఒక క్వశ్చన్ చేసాం. I8 is related to LH minus 10. Next with MO12 is related to మన లెటర్ టార్గెట్ పెడదాం. నంబర్ కూడా చూడండి ఒకసారి. -14 అంటే ఇక్కడ 4 ఉంది. అంటే గ్యాప్ ఎంత ఉండాలి? 4 -14 రిజల్ట్ వచ్చిందంటే ఇక్కడ కంపల్సరీ -18 ఉండాలి. అంతేగా? చూడండి గ్యాప్ -18 టార్గెట్ పెడదాం. చూద్దాం. -18 టార్గెట్ పెడదాం. అంతేగా? ఇప్పుడు -18 అంటే 8లో 8 పోతే -10గా. ఎస్, -18 టార్గెట్. ఇక్కడ కూడా 12 -18 అంటే -6 రావాలి నీకు. రిజల్ట్లో -6 ఎక్కడుంది? ఇక్కడ ఒకటే ఉంది. లేదు నెంబర్స్ కూడా చెక్ చేస్తానంటే చెక్ చేయి. 18 అంటే చూడు, 18 ఇది, ఆర్ అంటే 18, ఇది 21. 18, 21 గ్యాప్ ఎంత ఉందన్న 3. సో +3 ఫస్ట్ లెటర్. సెకండ్ లెటర్ 18, 17 -1. ఇది -18 ఆల్రెడీ నెంబర్ చూసాము. నేను లెటర్స్ కోసం చూస్తున్నా అంతే. 9, 12 +3 9 H8 -1. చూడు +3 -1 +3 అంటే ఎంత? 16. 16 అంటే P -1 అంటే N. ఇది ఆల్రెడీ తెలుసు. -6 రావాలి. PN -6 వచ్చింది చూడు. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. సిలాలిజం చెప్పగా ఇది ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత చూసుకోండి. స్టేట్మెంట్ సమ్ పిజ్జాస్ ఆర్ కప్ కేక్స్. చూడండి, సమ్ పిజ్జాస్ ఆర్ కప్ కేక్స్ అంట. నెక్స్ట్ ఆల్ బన్స్ ఆర్ కప్ కేక్స్. ఆల్ బన్స్ ఆర్ కప్ కేక్స్ అంటే కప్ కేక్స్ లో బన్స్ రావాలి. ఇలా ఇది అవసరం లేదు. ఇది ఫిగర్. ఇది కాదమ్మా కప్ కేక్స్. నెక్స్ట్ కన్క్లూజన్ చూడండి. సమ్ పిజ్జాస్ ఆర్ బన్స్. పిజ్జాస్ కి బన్స్ కి సంబంధం ఉందే? కాన్సెప్ట్ చెప్పలేము తప్ప రైట్. ఎందుకంటే వితౌట్ రిలేషన్ లో ఉన్నాయి కాబట్టి. ఆల్ కప్ కేక్స్ ఆర్ బన్స్. ఆల్ కప్ కేక్స్ ఆర్ బన్స్. బయట నుంచి వస్తే ఓన్లీ సమ్మే రైట్. బయట నుంచి లోపల నుంచి బయటకు పోతే వస్తే రైట్. కానీ వాడు ఇచ్చింది బయట నుంచి లోపలికి కాబట్టి ఓన్లీ రాంగ్. ఇది రాంగ్ అయిందంటే ఇది రైట్ రాంగ్ చెప్పలేం కాబట్టి ఇది కూడా రాంగే అనుకోవాలి. ఎందుకంటే 1, 2 కాన్సే వస్తేనే వీ నీడ్ టు చెక్ ఎయిదర్ అనే ఆప్షన్ కోసం. 1 కాన్సే వచ్చి 1 రైట్ అయినా అదే రైట్, 1 కాన్సే వచ్చి తప్పైనా తప్పే. అంటే నన్ ఆఫ్ ది అబోవ్ అంతే. నెయిదర్, నన్ ఆఫ్ ది అబోవ్ ఇలా కాబట్టి నెయిదర్ 1 ఆర్ 2 రైట్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్ 80 క్వశ్చన్ వచ్చింది. లాస్ట్ క్వశ్చన్ అమ్మా అయిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ సచ్ ఆడ్ నంబర్స్, సచ్ ఆడ్ నంబర్స్ అంటే మధ్యలో వేసుకోవాలి. ఈచ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రెసిడెడ్ బై అన్ ఆడ్ నంబర్, ఇమ్మీడియట్లీ ప్రెసిడెడ్ బై అన్ నంబర్ అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఆడ్ నంబర్. అంటే 3 ఆడ్ ఉన్నాయి. 2 ఈవెనే, 8 ఈవెనే, 2 ఈవెనే, 3 ఆడే. కానీ ఇది ఆడు కాదు, 2 ఆడు కాదు. నెక్స్ట్ 7, 9, 3 ఇది ఒకటి చూడండి. 7, 9, 3 7 అయిపోయింది. నెక్స్ట్ 9, 3, 5 ఇక్కడ కూడా 9, 3, 5 ఎస్ రెండోది వచ్చింది. నెక్స్ట్ 3, 5, 4 ఇది రాదు. నెక్స్ట్ 5, 4 రాదు. 4 కాదు, 6 కాదు, 8 కాదు, 9 కాదు. 9 ఓకే కానీ 4, 4 లేదు కదా. సో ఆ విధంగా నెక్స్ట్ 7, 8 కాదు.
7, 5, 4 ఇది కూడా రాదు. 5, 4 కాదు. 4, 3 కాదు. 3, 5, 5 ఎస్ ఈడ ఒకటి ఉంది చూడు. 3, 5, 5 3 వాడేగా. ఎస్ 5, 5, 6 నో. 5, 6 నో. 6 ఈవెనే. 2 ఈవెనే. 9, 8 కాదు. ఇది కూడా కాదు. ఓన్లీ 3 వచ్చాయమ్మా. 3 ఎక్కడుంది? ఈడుంది చూడు. 3 అయిపోయింది. కంప్లీటెడ్ 30 క్వశ్చన్స్‌కి 30 చెప్పేసాం. అర్థం కాకపోతే అదొకటి నీకు ఏది శిలాలిజం ఒకటి నేను షార్ట్ వీడియో చేయాల్సి ఉంటుంది. అండ్ బ్లడ్ రిలేషన్ కూడా నీకు షార్ట్ వీడియో చేస్తే ఈజీగా అర్థమవుద్ది. సో 30 అవుట్ ఆఫ్ 30 ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. ఓకేమ్మా బాయ్. ఇది అబ్జర్వ్ చేయండి. 3 సిట్టింగ్ అరేంజ్మెంట్, అది కూడా లైన్ వచ్చాయి. నార్త్ సైడ్ ఫేస్ చేసేటివి 2 డైరెక్షన్స్ వచ్చాయి. అండ్ కోడింగ్ డీకోడింగ్ అన్నీ ఈజీగానే ఉన్నాయి. ఏం పెద్ద టఫ్ ఏం లేవు.